నూజివీడు దొరల చరిత్ర నుండి పేదల చరిత్రకి మార్చాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ నారా లోకేష్ గారి విద్యామృతం పేరు మీద ప్రభుత్వానికి సంబంధం లేకోకుండా కేవలం కూటమి పార్టీల తరపున ఈ నియోజకవర్గంలో చదువుకుంటున్న దాదాపు 2000 మందికి 100 రోజులు ప్రోత్సాహకరంగాను ఎనర్జీ కోసం కష్టపడుతున్న పిల్లలకి స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం మచిలీపట్నం పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు కొలుసు పెదిరెడ్డయ్య యాదవ్ ట్రస్ట్ పేరు మీద, చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఇంతేకాకుండా మండలాల్లో ఉత్తమమైన రిజల్ట్స్ సాధించిన విద్యార్థులకి, అంటే 1st, 2nd, 3rd, 4th, 5th విద్యార్థులకి 25,000 రూపాయలు ఫస్ట్ వచ్చిన స్టూడెంట్స్కి, సెకండ్ వచ్చిన వాళ్ళకి 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 10,000, 4th, 5th ర్యాంక్స్కి 5,000 రూపాయల చొప్పున 4 మండలాల్లో కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మెరుగైన రిజల్ట్స్ సాధించడం కోసం టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఎడ్యుకేషన్లో కొంచెం నిష్ణాతులను తీసుకొచ్చి మన నియోజకవర్గంలోని సబ్జెక్ట్ టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం కూడా పూర్తిగా స్వంత ఖర్చులతో ట్రస్ట్ డబ్బులతో చేసే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఇక్కడ చరిత్ర గురించి మాట్లాడితే పేదవాళ్ళ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, పేదవాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. చరిత్ర మనం రాసుకుంటే చరిత్ర మనకు కావాల్సిన విధంగా రాసుకుని ఘనమైన చరిత్ర అని చెప్పేసి మీకు ఘనమైన చరిత్ర కానీ ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళకి ఎక్కడ కూడా ఘనమైన చరిత్ర కనపడతలేదు. పేదవాళ్ళకి మంచి చరిత్ర సృష్టించడానికి కూటమి పార్టీల నాయకత్వంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైనా చిన్న అవకతవకలు జరిగితే వాటన్నిటి మీద కూడా మేమే ఈ ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకుని వాటన్నిటిని కూడా రూపుమాపడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీరేదో నూజివీడు బ్రాండ్ ఇమేజ్ చెడిపోయినా పర్వాలేదు, మాకు రాజకీయ లబ్ధి, ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ అధినేతలు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ చెడిపోయినా పర్వాలేదు, మా ఇమేజ్ బాగుంటే చాలు, మాకు రాజకీయ లబ్ధి చేకూరితే చాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వాలు ఈ విధంగానే పనిచేస్తూ ఉన్నాయి. ఏదైనా చిన్న అవకతవకలు ఉంటే తప్పకుండా వాటిని సరిదిద్దుతాం, ఉక్కుపాదంతో తొక్కేస్తానికి కూడా వెనకాడమని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నెంబర్ ఏమైందంటే చదువుకున్నానా, లేకపోతే ఇది ఎఫ్ఎల్ఆర్ నెంబర్ లేదంటున్నారు. ఆ నెంబర్ లేదంటే గవర్నమెంట్ మిస్టేక్ కదా, గవర్నమెంట్ రికార్డు ఫాల్టే కదా. వాళ్ళు ఏం చేశారనేది మనకు కావాలి కదా. వాళ్ళు ఆ దగ్గర రికార్డు లేదు కాబట్టి వాళ్ళు కాముకుంటారు. ఇల్లు అయిపోవాలి, దానికి ఎట్లా మనం చేసుకోవాలి. రాశారా హిస్టరీ సర్వే చేశారు సార్. విలేజ్ మ్యాప్ లో కూడా అనుకుంటే ఆయన డబ్బులు వచ్చినట్టు కూడా తీసేసి కొత్తగా ఇవ్వమంటే ఇస్తారా? హౌసింగ్ ఎవరో డబ్బులు తీసుకుని కట్టట్లేదు, రిటైల్ తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు, ఇది కట్టట్లేదు. గవర్నమెంట్ కాబట్టి మా ఈ కేసు పెట్టారు. ఇమీడియట్ లాక్ వచ్చినా సరే సీరియస్గా ఏదో మామూలు కేసు హ్యాండిల్